ప్రపంచంలో అతిపెద్ద శ్మశాన వాటిక. అది ఇరాన్లో ఉన్న నజాబ్ ఉండే ప్లేస్లో లొకేట్ అయ్యి ఉంది. దానిని పీస్ వ్యాలీ అంటారు. ఆ శ్మశానంలో 50 లక్షలకు పైగా సమాధులు ఉన్నాయి. చంద్రుడు భూమి నుంచి ప్రతి సంవత్సరం 1.48 ఇంచెస్ దూరంగా వెళ్తుంది. చంద్రుడు లేకపోయినా సరే ఎర్త్ యొక్క రొటేషన్ స్పీడ్ ని ఎఫెక్ట్ చేయలేదు. కాకపోతే భూమి మీద కొన్ని కాన్సిక్వెన్సెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రుడు భూమికి మొత్తంగా దూరంగా వెళ్ళాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. మనం ఎప్పుడు మెయిన్ రోడ్ ని బ్లాక్ కలర్ లోనే చూస్తాం. అయితే క్వార్టర్ లో రోడ్లు మొత్తం బ్లూ కలర్ లోనే ఉంటాయి. క్వార్టర్ అనేది గల్ఫ్ కంట్రీస్ లో ఒకటి. అక్కడ రోడ్లు బ్లూ కలర్ లో ఉండడానికి కారణం ఏమిటంటే అక్కడ హై టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి క్వార్టర్ గవర్నమెంట్ రోడ్స్ కి బ్లూ కలర్ పెయింట్ వేస్తుంది. ప్రతి ఒక్కరూ జుట్టు రాలిపోతుందని బాధపడుతుంటారు. అయితే కొన్ని కోతుల్లో కూడా ఏజ్ పెరిగే కొద్దీ జుట్టు రాలిపోతుంది. ఈ జుట్టు రాలడం అనేది స్టంప్ టైల్డ్ అనే కోతుల్లో చూస్తుంటాం. ఈ కోతులు ఎక్కువ నార్త్ ఇండియా బ్రహ్మపుత్ర రివర్ దగ్గర ఉంటాయి. ఓమన్ కంట్రీలో అక్కడ బిల్డింగ్స్ కి షాపింగ్ మాల్స్ కి కేవలం వైట్ కలర్ పెయింట్ మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ వైట్ కలర్ కాకుండా వేరే కలర్ వేసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. మనం చూసే సినిమాలు బాగుంటే హిట్ లేదా బ్లాక్ బస్టర్ అంటాం. అయితే ఈ పదాలు 1940 ముందు వరకు అమెరికా సైనికులు ఒక ప్లేస్ పై ఆకాశం నుండి బాంబులతో దాడి చేస్తే దాన్ని బ్లాక్ బస్టర్ అంటారు. సైనికులు మెరుపు దాడి చేస్తే దానిని హిట్ అంటారు. డిజ్నీ కార్టూన్లో మిక్కీ మౌస్ కార్టూన్ మనందరికి బాగా తెలుసు. అయితే ఇటలీలో మాత్రం చాలా మందికి ఆ పేరు తెలియదు. ఎందుకంటే ఇటలీలో దాని పేరు టోపోలినో కాబట్టి. ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళినప్పుడు పిల్లలు బీచ్లో ఇసుక గూళ్ళు కట్టడం చూస్తాం. అయితే ఇలా ఇసుక గూళ్ళు కట్టడం ఇటలీ, స్పెయిన్ బీచ్లలో నేరం. ఒకవేళ అలా ఎవరైనా చేసి పట్టుబడితే ఫైన్ వేస్తారు. ఇలా ఎందుకంటే అక్కడికి వచ్చే ట్రావెలర్స్ కి ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. మనందరికీ శాండ్విచ్ తెలుసు. అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు, దానికి పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంగ్లాండ్ కి చెందిన ఓ జమీందార్. ఆయన పేరు జాన్ మార్టింగ్. ఆయన పెద్ద జోదగాడు. తినడానికి వెళ్లకుండా జోదంలోనే మునిగిపోయేవాడు. అలా లేజినెస్ తో 2 బ్రెడ్ పీసెస్ మధ్య వెజిటేబుల్స్ పెట్టుకుని తినడం స్టార్ట్ చేశాడు. అది బాగా పాపులర్ అయిపోయింది. ఇలా అతని సంస్థానం పేరు శాండ్విచ్. ఆ శాండ్విచ్ అనే పేరునే దానికి పెట్టడం జరిగింది. న్యూఢిల్లీలో ఒక ఆక్సిజన్ బార్ ఉంది. ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ ని 15 మినిట్స్ కి 299 రూపీస్ కి కొనొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ పొల్యూషన్ ఉంది కాబట్టి. చివరికి బార్ లో కూడా ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది భయ్యా.